వైఎస్ జగన్ గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను దెబ్బతీయాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తుంది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, రెట్టింపు జీతం ఇస్తామని నమ్మబలికి 2.6 లక్షల మందిని రోడ్డున పడేశారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకి 1వ తారీఖున జీతం ఇస్తామని కూటమి నేతలు నమ్మబలికారు. కానీ 8 నెలలు కాగాను 1 నెల మాత్రమే 1వ తారీఖున జీతం ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో 6వ తారీఖు అయిపోయినా ఇంకా జీతాలు ఇవ్వలేదని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. రావాలనేటువంటి విషయాల్ని ఎంతో మంది స్టడీ చేయడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. కరోనా సమయంలో కూడా ఎక్కడ కూడా ఏది ఆగిపోకుండా సిస్టమేటిక్ గా గడప వద్దకే ఆ యొక్క సంక్షేమ ఫలాల్ని కూడా అందించినటువంటి ఘనత మన రాష్ట్రానికి, పర్టికులర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అలాంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థలో మరి ప్రథమంగా 1,35,000 దాకా ఉద్యోగులు, 1,34,000 నుంచి 1,35,000 లాగా రిక్రూట్ చేయడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఎక్కడ అంత పెద్ద రిక్రూట్మెంట్ ఎప్పుడు జరగలే ఎక్కడ కూడా నాకు తెలిసి. ఎలాంటి అవినీతికి తావు లేకుండా, ఎలాంటి రికమెండేషన్ కి తావు లేకుండా మెరిట్ పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి అతి త్వరగా రిజల్ట్ ఇచ్చి వాళ్ళందరినీ అపాయింట్ చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అయితే ఈ రాష్ట్రంలో ఒక మంచి వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా అయినా కూడా దెబ్బతీయాలనేటువంటి విషయం మరి ఈ రోజున టీడీపీ కూటమి ప్రభుత్వం మరి ఏమైనా కంకణం కట్టుకుందేమో అనేటువంటి అనుమానం కూడా నాకు కలుగుతా ఉంది. అలాంటి అమోఘమైనటువంటి వ్యవస్థని మీకు తెలుసు. మొదటగా ఎలక్షన్స్ కు ముందు ఒకటి చెప్పారు, మేం గెలిస్తే వాలంటీర్స్ కి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. దాదాపుగా 2,60,000 పై ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థకు కూడా ఆశ చూపెట్టారు. వచ్చిన తర్వాత మొండి చేయి చూపెట్టి ఆ రోజు నుంచి వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా జీతాలు లేకుండా వాళ్ళ రోడ్డును పడేసి అగమ్య గోచరంగా వాళ్ళు రోడ్డును పడ్డారు. అలాగే ఈ వ్యవస్థను కూడా ఏదో విధంగా దెబ్బతీయాలా అనేటువంటి ఏమైనా అనుకుంటున్నారా అనేటువంటి అనుమానం కూడా అనిపిస్తా ఉంది. 1వ తారీఖునే మేము జీతం ఇస్తాం అన్నారు. 1వ తారీఖున ఇచ్చినటువంటి దాఖలాలు 1 నెల వరకే ముగిసిపోయింది. తర్వాత నెలల నుంచి ఇప్పుడు 8 నెలల్లో 6 నెలల వరకు కూడా ఈ నెలలో కూడా జీతం 6వ తారీఖు వచ్చినా కూడా జీతాలు పడినటువంటి పరిస్థితి చాలా మందికి. ఎందుకు మీరు చెప్పాలి? 1వ తారీఖు జీతం ఇస్తామని మీరు ఎందుకు చెప్పాలి? అది చేయట్లేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మధ్యంతర భృతి ఉద్యోగస్తులకి ఇమ్మీడియట్ గా ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం చెప్పినప్పుడు మేము వస్తే 27% ఐఆర్ ఇస్తామన్నారు. ఐఆర్ కాగానే ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈనాడు కూడా కూటమి ప్రభుత్వం ఇలా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, మేము వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకు మధ్యంతర భృతి ఇస్తామని చెప్పేసి. దాన్ని ఊసేలేదు. ఈరోజు ఉద్యోగస్తులంతా ఎదురు చూస్తున్నారు, 30% మధ్యంతర భృతి ఇస్తారేమో, ఈ పండుగ వస్తుంది, ఈ పండగకి ఇస్తారేమో, ఆ పండగకి ఇస్తారేమో. కనీసం ఆ ఐఆర్ అట్టి పక్కన పెట్టండి, అసలు పిఆర్సీ కూడా అపాయింట్ చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. 12వ పిఆర్సీని అపాయింట్ చేయాలి. 1/7/2023 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అపాయింట్ చేయడానికే మరి వెనక ముందేస్తున్నది గవర్నమెంట్. అంటే మీకు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందా? మరి మేనిఫెస్టోలో చెప్పారు మేము మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి, మధ్యంతర భృతి ఇస్తామన్నారు. ఇవన్నీ మీరు ఓట్లు వేసుకునేదానికి దొంగ మాటలు చెప్పారా అని చెప్పేసి కూడా మాకు అనుమానం కలుగుతా ఉంది. గెలిచిపోయినారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదనేటువంటి ఉద్దేశంగా ఉన్నారా అని చెప్పేసి కూడా ఈరోజు ఉద్యోగస్తులు, పెన్షనర్స్ అంటున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాని మాటే లేదు. అదేవిధంగా బకాయిలు కూడా దాదాపు 30,000 కోట్ల దాకా ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. ఇదిగో కొంత ఇస్తున్నామని మొన్న సంక్రాంతికి చెప్పారు, సంక్రాంతి కానుకన్నారు. అది కూడా చెప్పిన దానికి కూడా అమౌంట్లు ఇంతవరకు ఇవ్వాల. మిగిలిన అమౌంట్ అంతా కూడా ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి, ఇదిగో
జీపీఎఫ్ ఇంత ఉంది, పిఆర్సీ అరియర్స్ ఇంత ఉంది, డిఏ అరియర్స్ ఉంది, ఇంత ఉంది, దీన్ని ఇట్లా రిలీజ్ చేస్తాం మేమని చెప్పేసి ఈ డేటుకు చేస్తాం, ఇదిగో ఇంత అమౌంట్ చేస్తాం అనేటువంటిది ఆ మీటింగ్ లో చెప్తే అది వేరేగా ఉంటుంది. ఏమి చెప్పకుండా ఏమి చేయకుండా ఉద్యోగస్తుల యొక్క డబ్బులు వాడుకుంటూ, జీపీఎఫ్ అంటే వాళ్ళ సొంత డబ్బు, అది జేపీసీఎల్ఐ కూడా వాళ్ళ సొంత డబ్బులు, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లా, మెడికల్ రియంబర్స్మెంట్ చేసుకుంటే మెడికల్ కి మరి హాస్పిటల్స్ లో కట్టినటువంటి డబ్బులు ఇవ్వట్లే. మరి మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. 8 నెలలు అవుతుంది, 1 నెల అంటే ఏదో కొత్త అనుకోవచ్చు, ఎంతకాలం అని చెప్పేసి ఉద్యోగస్తుల్ని పెన్షనర్స్ ని మీరు మోసం చేస్తారు ఇలాగా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.